ఈజ్ అ లెజెండ్ అండి. ఐ జస్ట్ మెట్ హిమ్ అప్పుడు 150 మూవీ చేశాను తనకి. 150 ఖైదీ నెంబర్ 150. అంటే ఇంకా ఆయన సెకండ్ జర్నీ ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత స్టార్ట్ చేసిన సినిమానే ఎస్ ఎస్ ఖైదీ నంబర్ 150. ఎస్ 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 ఖైదీ నంబర్ 150లో 2 రోల్స్ ఉన్నాయి మళ్ళీ ఆయన. అవునవునవును. రెండింటికి మీరే చేశారా? దానికి నెక్స్ట్ మూవీ చేశాను. ఓకే. ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ మీ అండ్ వర్కింగ్ విత్ హిమ్. డే వన్ డిస్కషన్ చెప్పండి మీ ఇద్దరిది నాకు ఒకసారి, ఎందుకంటే చిరంజీవి గారి గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను కూడా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. సో ప్లీజ్. ఈవెన్ ఐ వాజ్ వెరీ స్కేర్ టు టాక్ టు హిమ్ ఫస్ట్, ఎందుకంటే బికాస్ ఈజ్ సో లెజెండ్. అందుకని నేను చిన్నప్పటి నుంచి తన మూవీస్ చూసుకొని వీ హ్యావ్ గ్రోన్ అప్. సో టు పుట్ హ్యాండ్ ఆల్సో ఇట్ విల్ బి లిటిల్ దిస్ బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ ఆల్సో. తను ఎందుకంటే తను ఎలా కావాలి అనేది క్లారిటీగా చెప్తాడు, తను ఓపికతో అర్థం ఫస్ట్ డే ఎలా నమస్తే లెగ్స్ అని అన్నారా? ఎలా ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే తను ద వే హీ టాక్స్ ద వే హీ గివ్స్ రెస్పెక్ట్ ఈస్ వెరీ గుడ్. సో తను చెప్పాడు, తను అంటే హీ హ్యాస్ ద క్లారిటీ అనమాట. ఏం కావాలి ఈజ్ వెరీ క్లియర్. అలెక్స్ నాకు ఇట్లా కావాలమ్మా, ఏం చేస్తావు చూడు. దెన్ ఐ డిడ్ సేమ్ థింగ్ ఐ డిడ్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఆల్సో హిల్ టెల్ ఓకే నాకు ఇట్లా కావాలి, దెన్ ఐ షుడ్ డూ దట్. ఐ షుడ్. ఖైదీ నంబర్ 150 తర్వాత ఏ సినిమాతో చేశారు మీరు? వాల్టర్ వీరయ్య వచ్చింది, ఇంకా వాల్తేరు వీరయ్య, అందులో రవితేజ గారు కూడా ఉన్నారు. రవితేజ గారు ఇద్దరికి చేశారేంటి కొంపదీసి? వరకు నేనే చేస్తానండి. రవితేజ గారితో ఎన్ని మూవీస్కి చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు తనే నా జర్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 years నుంచి చేస్తున్నానండి. ఇండస్ట్రీలో చిరంజీవి తరాలో చెప్పుకోవాలి అని అంటే మాస్ సీన్స్ అంటే ఇంకా బాలయ్య బాబు గురించి. బాలకృష్ణ గారితో ఏమైనా చేసే అవకాశం వచ్చిందా? బేసిక్గా ఆయన ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమావి. మీకేమైనా అవకాశం వచ్చిందా? బాలకృష్ణ గారితో చేశారా? ఎస్ ఆఫ్ కోర్స్. అన్స్టాపబుల్ ఇప్పుడు వస్తున్న ఇది ఆహాలో అన్స్టాపబుల్ హెయిర్ స్టైల్ అంతా మీదే. నేనే అక్కడ నుంచి స్టార్ట్ చేశాను తనకి. ఆల్మోస్ట్ 2-3 movies ఐఎమ్ డూయింగ్ ఫర్ హిమ్. ద డే ఐ మెట్ హిమ్ ఫస్ట్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. వెన్ ఐ వెంట ఐ మెట్ హిమ్, దెన్ ఐ టోల్డ్ హిమ్ అబౌట్, అంటే నేను వెళ్ళే ముందే ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా అలెక్స్ తను అని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను, తను ఫస్ట్ ఎవరైతే నా ఇంట్రడ్యూస్ చేయించాడో ఈయన అలెగ్జాండర్ సెలూన్స్ అంటే తను ఫస్ట్ తన రియాక్షన్, నాకు వీళ్ళు తెలియదు. నాకు అసలు నేను చిన్నప్పటి నుంచి నేను వీళ్ళ సెలూన్కి వెళ్తున్నట్టు, నేను నాకు ఇస్తుండే వీళ్ళు. నాకు ఫస్ట్ అడిగారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మీ అమ్మగారు ఎలా ఉన్నారు అడిగారు. నేను కూడా షాక్ అయిపోయాను. ఇంత లాంగ్ జర్నీలో హార్ట్ టచ్ చేసే ఇది కదండి. అంత ఈజ్ అంటే దట్ ఆల్ డేస్ ఈ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. అంటే తను అడిగాడు నాకు అన్ని, ఎలా ఉన్నారు మమ్మీ ఎలా ఉన్నారు అని అడిగాడు. షీఈ్ నో మోర్ సార్ అని చెప్పాను. దెన్ వాస్ టెల్లింగ్ అప్పుడు నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ సెలూన్కి వెళ్తుంటే నేను మంచి విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటే, మేము సపరేట్ క్యాబిన్లో కూర్చుంటుంటే, మేము హెయిర్ కట్ చేసుకుని వెళ్తుంటే అవన్నీ ఈ టోల్డ్ మీ. అండ్ నువ్వు నాకు ఇంట్రడ్యూషన్ చేయండి, నాకు ఇప్పుడంతా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి అంతా అని చెప్పి మళ్ళీ టుక్ మీ లైక్ దట్. దెన్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఫర్ మీ ఆల్సో. ఐ ఫెల్ట్ వెరీ కాన్వర్సేషన్ వాస్ వెరీ గుడ్ అండ్ దెన్ గుడ్ ఇంట్రడక్షన్ వీ హ్యాడ్. దాని తర్వాత దెన్ దే టోల్డ్ మీ ఫర్ ద అన్స్టాపబుల్ దీనికి సంథింగ్ డిఫరెంట్ కనిపించాలని చెప్పారు. సార్ విల్ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ స్టైల్ సార్ అని చెప్పి నేను ఐ కన్విన్స్డ్ హిమ్. అండ్ దట్ హెయిర్ స్టైల్ ఆల్సో వాస్ వెరీ వెరీ గుడ్. పీపుల్ దే లైక్డ్ వెరీ మచ్. బాలయ్య బాబు గారిని బ్లేజర్స్లో చూడటమే అందరికీ ఒక పెద్ద కన్నుల పండుగ. ఎందుకంటే అప్పటిదాకా మాస్ సీన్లలో, లెనిన్ షర్ట్స్లలో, ఫైట్స్లలో చూసే బాలయ్య బాబుని అన్స్టాపబుల్లో ఒక మంచి బ్లేజర్లో చూసి ఒక ఫార్మల్ లుక్ ఇచ్చిన మీరు నెక్స్ట్ సినిమాకి దేనికి పని చేశారు మీరు బాలయ్య బాబు గారితో? ఐ డిడ్ ఫర్ డాక్ మహారాజ్ చేశానండి దానిది. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో బీజిఎం కూడా అదిరిపోద్ది, డేగా డేగా డేగా. డాకు మహారాజ్ చేశానండి దానికి. బాబీ డైరెక్టర్ గారు he was very very particular. He used to call me regularly, almost కూర్చొని అలెక్స్ మై హీరో షుడ్ లుక్ డిఫరెంట్, నాకు ఇట్లా ఈ లుక్ కావాలి. సో వీ వర్క్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దట్ లుక్స్ అండ్ ఆల్. దెన్ వీ డిడ్ ఇట్. ఇట్ వాస్ వెరీ గుడ్ ఫన్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు గారు అండ్ ఈవెన్ బాబీ గారు. నెక్స్ట్ ఏ సినిమా చేశారు? భగవంత్ కేసరి చేశానండి. ఓకే, భగవంత్ కేసరి కూడా మీరే చేశారు? యా ఇట్ వాస్ గుడ్ వర్కింగ్. ఎప్పుడైనా భోజనం చేసే అవకాశం వచ్చిందా బాలయ్య బాబు గారితో? whenever we meet he gives that respect to me and he is వెరీ గుడ్ పర్సన్. బాలయ్య బాబు గారిని నార్మల్గా సెల్ఫీ దిగాలన్నా, ఒక 2 అడుగులు దగ్గర ఉండి మాట్లాడాలన్నా మంచి మంచి హీరోలు కూడా షేక్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది చాలామందికి, అంటే ఆయన చాలా మంచి వ్యక్తే కానీ జస్ట్ ఎలా రెస్పెక్ట్ సరిగ్గా లాగపోతే ఆయనకి ట్రిగర్ జస్ట్ ఇలా అయిపోతూ ఉంటుంది అని అంటారు. అలాంటిది మీరు ఏకంగా హెయిర్ పట్టుకొని వర్క్ చేయాలి కాబట్టి ఎలా ఉండింది? అంటే కంప్లీట్ జర్నీలో ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మిమ్మల్ని? He was good and he is an excellent person. People they say, but he is very good at heart and very good. If he likes someone, he won't leave them. Ante. Chala manchi person. He is excellent gentleman.
కొద్దిగా మీరు మీ లుక్కే కొద్దిగా సిద్ధు జొన్నలగడ్డ లెక్కనే ఉంటుందండి. హెయిర్ స్టైల్ కూడా ఈ డీజే టిల్లు లాగానే మీకు వద్దాం రాగానే నేను అదే కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమన్నా ర్యాపో ఉందా? ఆయనతో కలిసి వర్క్ చేశారా ఎప్పుడైనా? డిజిటల్ అండి. డీజే టిల్లు ఆయనకున్న పేరు టాప్ రికార్డెడ్ డీజే టిల్లు. మీరు ఇంత సైలెంట్గా ఇంత పెద్ద పెద్ద వైలెంట్ చేస్తున్నారు. సో ఐ రిమెంబర్ ఆ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా, సో తను ఫస్ట్ డే మెట్ అన్నాను, అంటే ఈ మూవీ షూట్ కాకుండా నాకు అన్నాడు, అలెక్స్ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది అలెక్స్, క్యారెక్టర్ ఏంటంటే మొత్తం మూవీ అంతా క్యారెక్టర్ గురించి ఉంటుంది. సో నాకేంటంటే నాకు ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేస్తాము, ఆ క్యారెక్టర్లో సింక్ అయిపోయి మనకు ఇట్ షుడ్ బి అ గుడ్ దిస్ థింగ్ అన్నాడు. ఓకే వీ కెన్ జస్ట్ వర్క్ ఆన్ దట్. ఈ హ్యాడ్ ఇట్ లాంగ్ హెయిర్ ఉంటుంది దానికి, లాంగ్ హెయిర్ ఉంటే అన్న సరే లాంగ్ పెంచుకుందామని చెప్పాను. ఈ గ్రూన్ ద హెయిర్ దెన్ నీడ్ సమ్ కర్ల్స్ అంటే హైలైట్స్ చేసి. అప్పుడు వచ్చినప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు సాఫ్ట్ హెయిర్తోనే వచ్చారా అండి? అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన కర్లీ హెయిర్స్ ఉండేదా ఎలా? తన హెయిర్ కొంచెం వేవీ హెయిర్ అండి, కొంచెం కర్లీ హెయిర్ అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా దాన్ని డిఫైన్ చేసి దాన్ని మొత్తం కర్ల్స్ చేసి ఐ గేవ్ అ గుడ్ హైలైట్స్ ఫర్ హిమ్. ఆ క్యారెక్టరైజేషన్ సింక్ అయిపోయిందండి. సో ఐ రిమెంబర్ క్యారెక్టర్ కాదు. ఆఫ్టర్ దట్ ఐ రిమెంబర్ అదే మూవీలో అగైన్ వీ హ్యావ్ షార్ట్ హెయిర్. ఆ మొత్తం కర్లీ అంతా క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత దెన్ వీ డిడ్ షార్ట్. లాస్ట్లో తను షార్ట్ చేసుకుంటాడు. అది అప్పుడు హెయిర్ కట్ చేసేటప్పుడు నాకు అంటున్నాడు, అలెక్స్ ఈ లుక్ మాత్రం సూపర్ లుక్ అదిరిపోయింది మొత్తము, మన క్యారెక్టర్ అసలు ఇది హిట్ అయిందంటే నీ లుక్ ఈ హెయిర్ స్టైల్ ఒక రెవల్యూషన్ వస్తుంది నాకు తను ఆ హెయిర్ కట్ చేసే ముందు చెప్పాడు నాకు షార్ట్ చేస్తే. నేను అంటే ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మూవీ షుడ్ బి, అంటే నేను కూడా అంత హిట్ అవుతుంది అని అనుకోలేరేమో. అంటే నేను అంటే ఆ హెయిర్ స్టైల్ చూసిన అంటే వెన్ ఈ సెట్ దెన్ ఐ విజువలైజ్ ఓకే మైట్ బి దట్. దెన్ ఆఫ్టర్ దట్ వెన్ వి డిడ్ షార్ట్, వెన్ మూవీ కేమ్ అవుట్, వెన్ ఐ సా ఐ వాజ్ షాక్. అసలు దట్ మూవీ గేవ్ అ వెరీ గుడ్ ఒక అంటే కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి, అది దట్టు మీ హ్యాండ్ పడడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక ఫార్మల్ లుక్ నుంచి డైరెక్ట్గా 2 లుక్కులు చూపించారు. దాని తర్వాత కొన్నిసార్లు హెయిరే సినిమాకి మొత్తం పనిచేసినట్టుగా బద్రీనాథ్ కానీ ఇప్పుడు చెప్తున్న సిద్ధు జొన్నలగడ్డ గారు ఫార్మల్గా మేము ఎప్పుడు బయట చూసాము అంతా ఓకే, కానీ డీజే టిల్లులో ఆయన ఇచ్చిన వైబు మంచి అంటే ఇప్పటికీ జస్ట్ ఒక 5 years అయినా కూడా ఆ సాంగ్స్ అయినా ఒక హడావిడి ఉంటుంది సినిమా మొత్తం అంతా కూడా డైలాగ్తోనే. తన పేరుతో కూడా ఎవరు గుర్తుపట్టారు, డిజిటల్ అనుకుంటారు పేరు అంటే ఆ క్యారెక్టర్ సింక్ అయిపోయింది అంతే. సిద్ధు అంటే దే థింక్ ఓన్లీ డిజిటల్ అంతే. అంటే ఆయన చూడాలన్నా అదే హెయిర్ స్టైల్లో అదే ఫేస్తో రీకాల్ అయినట్టుగా కనపడతా ఉంది. ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందా లేకపోతే జస్ట్ క్లయింట్ అండ్? ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్ ఆల్సో. అంటే వీ హ్యావ్ అ గుడ్ ర్యాప్ అండ్ ఆల్. హీ కమ్స్ టు మీ ఆల్ ద మూవీస్ ఐఎమ్ డూయింగ్. సిద్ధు జొన్నలగడ్డ అనగానే ఆ ర్యాపోలో ఆ లాంగ్వేజ్లో మళ్ళీ మాట్లాడుకోవాలంటే మన రౌడీ బాయ్ ఫుల్ ఎనర్జెటిక్గా స్టేజ్ మీద ఉండే విజయ్ దేవరకొండ గురించి చెప్పాలి అని అంటే, విజయ్ దేవరకొండ తను వచ్చాడండి. ఐ మెట్ హిమ్ వన్స్. హీ కేమ్ ఫర్ ద లుక్ ఫర్ ద మహానటి. ఆ టైంలో మహానటి వింటేజ్ గెటప్ అంటున్నారా? అంటే ఆ మూవీ అప్పుడు తను వచ్చాడు నా దగ్గరికి. ఓకే. హీ వాస్ టెల్లింగ్ మీ, అలెక్స్ నువ్వు నన్ను గుర్తుపట్టవు, నేను ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి ఇమాజినరీ సెలూన్కి వస్తుంటే రెగ్యులర్గా ఇతను చేసుకుంటుండే. కానీ మార్కెట్లో మీకు తెలియదండి, ఆయన నిజంగానే ఎలెక్స్కే వెళ్తాడు, అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ కలుస్తారు అని చెప్పేసి మార్కెట్లో టాక్ ఉంది ఒకటి. దాని తర్వాత ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడని నా డౌట్. అంటే నార్మల్గా వెళ్ళి అక్కడ కూర్చునేవాడు అని కొంత ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, ఎలెక్స్లో కూర్చున్నా నేను చాలాసార్లు అని అన్నారు. మరి బట్ మీరు చేసింది అయితే మహానటికే, చాలా తక్కువ ఉంటాడు అందులో విజయ్ దేవరకొండ గారు. బట్ ఆ వింటేజ్ గెటప్ ఎలా ఉంటుంది అని అంటే చాలా వెనక్కి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. సో చెప్పండి విజయ్ గారి గురించి. అదే అప్పుడే వచ్చారు తను, సమ్ లుక్ గురించి వీ హ్యాడ్ సమ్ డిస్కషన్స్. ఓకే. సో వైల్ డిస్కసింగ్ దెన్ హీ టోల్డ్ మీ అబౌట్ దట్. నేను నీ దగ్గరికి వస్తుంటే అప్పుడు నేను వచ్చి కూర్చుంటుంటే, నేను హెయిర్ కట్ చేసుకుంటుంటే, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాజ్ హెయిర్ కట్ అంటే అసలు అంటే అప్పుడు నేను ఐ వాజ్ షాక్ మూమెంట్. ఐ సెడ్ దెన్ ఐ లాఫ్డ్ దెన్. సో దట్ వాజ్ అ గుడ్ మూమెంట్ ఫర్ మీ. ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ గారి గురించి చెప్పాలి అని అంటే, ఆల్మోస్ట్ నేను తనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి చేస్తున్నాను అన్ని మూవీస్. అండ్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అంత ఫ్యామిలీ మ్యాన్గా చూపిస్తుంది ఇన్నాళ్ళ పాటు మీరే అయితే మరి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అంటున్నారు కాబట్టి. ఈజ్ వెరీ గ్రౌండెడ్ అని,
అండ్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్ అండ్ ఎక్సలెంట్ పర్సన్ హూమ్ ఐ మెట్ టిల్ నౌ. సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరే చేస్తుంటారు నాకు తెలిసి మరి ఎస్ అన్నీ అన్నప్పుడు. ఎస్ ఎస్ టాలీవుడ్ కాకుండా ఇంకా అదర్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయండి? బాలీవుడ్ కానీ ఏమైనా? ఆఫ్ కోర్స్ నేను చేశాను. బాలీవుడ్ చేశాను. ఐ డిడ్ ఫర్ కన్నడ మూవీస్ ఐమ్ డూయింగ్ తమిళ్ ఆల్సో ఐమ్ డూయింగ్. ఒక్కొక్క పేరు అడగడం కన్నా కూడా మీకు గుర్తున్న పేర్లు కనీసం ఇలా చెప్పుకుంటే వెళ్ళండి. మీరు 300 అంటే మీకు అంతా షో పెట్టలేని 300 పేర్లు కానీ సెలబ్రిటీస్తో కొన్ని మా కోసం ఆడియన్స్ కోసం ప్లీజ్ జస్ట్ నేమ్స్ ట్యాప్ చేస్తూ వెళ్ళండి. ఆల్ ఇండస్ట్రీ హీరోస్ చెప్పినా చాలు. సుదీప్ సార్ చేశాను నేను. ఐఎమ్ డూయింగ్ ఫర్ దర్శన్ సార్కి చేస్తున్నాను అక్కడ. యష్, ధనుష్, దర్శన్ గారికి. తమిళ్ సింబు గారు చేశాను నేను. తను చేస్తున్నాను సింబు గారికి. ఇంకా ఈవెన్ ఐ డిడ్ ఫర్ బాలీవుడ్ మూవీ అంటే ఇప్పుడు మనది టాపిక్. ఇంతమంది సెలబ్రిటీస్ పేరు చెప్తూ పోయారు కదా, ఎక్కడైనా ఒక గుడ్ మెమరీ స్వీట్ మెమరీస్ లాగా, ఎక్కడైనా బ్యాడ్ మెమరీస్ లాగా కూడా ఉన్నాయి చెప్పండి. చేసిన తర్వాత నచ్చంది కూడా చెప్పాలి కదా, మనం నచ్చినవే చెప్పుకుంటూ వచ్చాం. అలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గుడ్ మెమరీ యూ కెన్ స్టార్ట్. ఐ విల్ టెల్ అబౌట్ మన సుదీప్ గారు. సుదీప్ సార్ మూవీ వాజ్ దర్ వన్ మూవీ. కన్నడ సైడ్ అంటే ఇప్పుడు కిచ్చా సుదీప్ గారు అయితే లేటెస్ట్గా చాలా ట్రెండింగ్ స్టార్ ఆయనే అని అనుకుంటున్నాను నేనైతే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఉండడం, హీరో సైడ్ రావటం, విలన్గా ఎస్టాబ్లిష్ ఇంతకుముందు అవటం, ఇప్పుడైతే ఏకంగా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూ ఉన్నారు, ప్లస్ పాన్ ఇండియా మూవీస్. దాని తర్వాత ఇది మన ఇప్పుడు ఈగ తర్వాత ఈ వెంట నెక్స్ట్ లెవెల్ అని మళ్ళీ హిందీ కూడా చేశాడు కదా. మన బజరంగి భాయిజాన్ చేశాడు హిందీ. దాని కూడా నేను స్టైల్ చేశా ఆ మూవీ కూడా. మంచి రిలేషన్షిప్ ఉన్నట్టుంది కిచ్చా సుదీప్ గారికి మీకు.